పడితే ప్లే బాయ్ వీడు మాసు వీడి క్లాసు దొర బాబు ఆఫ్ దుబాయ్. హాయ్ సార్, నమస్తే. హాయ్. 25th మీ బాయ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇది మీ థర్డ్ మూవీ కదా సార్? అంటే నాగార్జున గారు చాలా మూవీస్ చేశారు, ఆయన్ని మీరు డైరెక్ట్ చేయడం అంటే మీ థర్డ్ మూవీ ఆయన అంత పెద్ద హీరోతో డైరెక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాగార్జున గారు లాంటి హీరోని డైరెక్షన్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ నేను చేసిన 2 సినిమాల తర్వాత ఒక స్టార్ హీరోతో అవకాశం రావటం నా లైఫ్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఇవాళ ఈ బాయ్ సినిమా మీద అద్భుతమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. 25వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి నాలాగే చాలామంది ప్రేక్షకులు కూడా చాలా టెన్షన్గా ఈ 25వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి హీరోతో పనిచేయడం నాకు గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పుకోవాలి. సార్, నాగార్జున గారి కెరీర్లో మాస్ అని నెక్స్ట్ డాన్, కింగ్ ఇలాంటివి ఆయన మాస్గా పోర్ట్రే చేసి చాలా మూవీస్ వచ్చినాయి. ఈ బాయ్ అనే మూవీని మీరు ఎలాగా డిఫరెన్షియేట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు నాగార్జున గారు చాలా సినిమాలు చేశారు, మోర్ దాన్ 90 ఫిలిమ్స్ అబోవ్ చేశారు. మాస్ సినిమా చేశారు, కింగ్ చేశారు, ఓ శివ లాంటి ట్రెండ్ సెటర్ లాంటి సినిమా చేశారు. ఆయన్ని కొత్తగా చూపించాలనే ఒక క్యారెక్టరైజేషన్ని నేను ఈ సినిమాలో పెట్టడం జరిగింది. ఆ క్యారెక్టరైజేషన్తో పాటు వచ్చే సాంగ్ కానీ, ఆయన మాట్లాడే సింగిల్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా నాగార్జున గారు చాలా కొత్తగా ఉన్నారు. ఆ మాట్లాడేటప్పుడు కూడా నాగార్జున గారిని చాలా కొత్తగా మనం చూడవచ్చు. నాగార్జున గారిని కొత్తగా చూపించడానికి నాకు ఎలాంటి డైలాగ్స్ ద్వారా, ఇలా ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎనర్జీగా చూపించాను నాగార్జున గారిని. అది కూడా ఈ సినిమాకి బాగా ప్లస్గా చెప్పుకోవచ్చు. నాగార్జున గారు ఈ మూవీలో 3 డిఫరెంట్ వేరియేషన్స్ క్యారెక్టర్స్ చేశారని విన్నాము. సో దాని గురించి ఒకసారి. చాలా బాగా చేశారండి. ఎందుకంటే ఆ గెటప్స్లో కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ 100% బాయ్ అంటే నాగార్జున గారిలా ఉంటాడు, అదే ఇంకొకసారి వచ్చే బాయ్ అయితే ఇది కూడా నాగార్జునలా ఉంటాడు అనే ఒక వేరియేషన్స్ ఆయన చూపించిన విధానం చాలా కొత్తగా ఉంది. చాలా అద్భుతంగా చేశారండి ఆయన. సార్, మీ ఫస్ట్ మూవీ ఆహనా పెళ్ళంటో చూసుకున్నా, లేకపోతే మీ సెకండ్ మూవీ పూలరంగడు చూసుకున్నా, దాంట్లో మీ మార్క్ ఆఫ్ కామెడీ చాలా బాగుంటుందండి. సో ఈ బాయ్ అనే మూవీ అంటే చూడడానికి టైటిల్ పరంగా చూసుకున్నా కొంచెం మాస్ ఎంటర్టైనర్గా ఉంది. దీంట్లో మీ మార్క్ ఆఫ్ కామెడీ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా. నేను చేసిన హనా పిల్లండి కానీ, పూలరంగడు కానీ కామెడీ అనేది బాగా వర్కౌట్ అయింది. అందరూ థియేటర్ అంతా కూడా కామెడీకి బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఈ బాయ్ సినిమాలో కూడా ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము. ఇందులో యాక్షన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా సమానంగా ఉంటుంది. ఎక్కడ కూడా యాక్షన్ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉండదు. పర్ఫెక్ట్గా మిక్స్ అయిన సినిమా ఇది. ఇది కూడా పూలరంగడు ఆహనా పెళ్ళంటి లాగే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అటు గన్స్ ఇటు గర్ల్స్ మన కింగ్డమ్ డమ్ మనదే, వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే. హైఫై గాలో తేలే సమ్ముందే, వైఫైలో ప్రాణం తీసే దమ్ముందే, సూర్యులాగే టైం డ్యూటీ షూట్ అవుట్. మీ బాయ్ టీంతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? బాయ్ అందరూ మా డిఓపి సమీర్ రెడ్డి గారు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, మా డైరెక్టర్ నాగేంద్ర, వీళ్ళందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. మేము ఓల్డ్ సిటీ సెట్ చేసాం అన్నపూర్ణ స్టూడియోలో, చాలా బాగా వచ్చింది అది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. అన్ని సాంగ్స్ కూడా ఇవాళ పాపులర్ అయిపోయినాయి.
బిహెచ్ఏ బాయ్ సాంగ్ కానీ నెమ్మదిగా సాంగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సాంగ్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి గొప్ప ట్యూన్స్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇవాళ అన్ని చోట్ల కూడా బాయ్ సాంగ్స్ వినపడుతున్నాయి. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మీ ఇంకా మూవీ గురించి ఏమైనా చెప్పదలుచుకోండి. ఇది బాయ్ సినిమా షూటింగ్ అనేది చాలా బాగా జరిగింది. నేనేమనుకున్నానో అది 100% ఈ సినిమా ఫుల్ఫిల్గా వచ్చింది. ఇది ఒక చక్కటి మాస్ ఎంటర్టైనర్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఇంటిల్లిపాది ఈ సినిమాని చూడొచ్చు. మీ అందరికి కూడా తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. మనలో ఉండే సరదాగా మనం ఒక సినిమా చూడాలనుకున్నప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక మంచి సినిమా చూడాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు మనం జనరల్గా సినిమాకి వెళ్తుంటాం. అలాంటప్పుడు మనం ఒక మంచి సినిమా చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. మీరు ఈ బాయ్ సినిమా చూసినప్పుడు తప్పకుండా ఒక మంచి అనుభూతిని పొందుతారని ఒక డైరెక్టర్గానే చెప్పగలను. చీకటి పడితే చాలు నా బుల్లెట్లన్నీ పూలు, ఇది బాయ్ స్టైలు, నట్టింట్లో స్విమ్మింగ్ పూలు, ఫుల్ వెన్నెల్లో జలకాలు విత్ కన్నందాలు. 20వ తారీఖున మీ ముందుకు వస్తుంది బాయ్, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి